8th మనం నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటాం. చూడండి, అందరి బర్త్డేలు అది జరుపుకుంటాం. కొంత రీసెర్చ్ పేపర్స్ని ఎడిట్ చేసి బుక్గా చేశారు. మనం అంత బుక్ పబ్లిష్ చేసుకోవడానికి మనం ఈవెన్ మనం ప్రిపేర్ చేసుకున్న కోర్సులు కూడా బుక్ పబ్లిషర్గా పబ్లిష్ చేసుకోవడం అవసరం కూడా. ఎందుకంటే పర్సనల్ కెరీర్ డెవలప్మెంట్కి ఇన్స్టిట్యూషన్స్కి అవి ఆ గ్రావిటేషన్ పవర్ అది లేకపోతే భూమి తిరిగేటప్పుడు మనం కూడా ఎక్కడో గాలికి ఇసిరి పెడుతూ ఉంటాం. కాబట్టి అది ముందే అనుకున్న తర్వాత చాలా దాన్ని బేస్ చేసుకుని మనం హిస్టరీలో చదువుతాం. చక్రం కనుక్కోక మునుపు మానవుడు జంతువుల మీద పోతూ ఏదో చేస్తున్నాడు. చక్రం కనుక్కున్న తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రతిదీ చక్రం మీద ఉంది. మనకు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇండస్ట్రీస్లో మిషన్స్ కావచ్చు, ప్రతిదీ చక్రం మీద. కాబట్టి ఆ చక్రం కనుక్కొని అది సింపుల్ నుండి కాంప్లెక్స్ అయిపోయింది. టెక్నాలజీ కాంప్లెక్స్ అయిపోయి మనం మోరోవర్ మానవుడు ముఖ్యంగా ఆ సెల్ఫ్ అవేర్నెస్ కాబట్టి మనకు లాంగ్వేజ్ అనేది సెల్ఫ్ లెర్నింగ్ అనేది నాలెడ్జ్ షేర్ అనేది లాంగ్వేజ్ అనేది లేకపోతే మనకు అది ఒక లాంగ్వేజ్ కూడా మనకి ఏంటంటే సింబాలిక్గా ఉంది. కొన్ని మనం చూస్తున్నాం, కొన్ని లిపిలేని లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. అయితే వాటిలో డెవలప్మెంట్ అంత ఉండదు. ఎప్పుడైతే మనకి థాట్స్ వస్తాయో, ఇన్వెంటివ్ థింకింగ్ ఏదైతే వస్తారో దాన్ని పేపర్ మీద పెడతారు. దాన్ని మొదట మనకు వచ్చి ఇవన్నీ కూడా ఒకసారి వాళ్ళు సైంటిస్టులు ల్యాబ్లో ఎక్స్పెరిమెంటేషన్ చేసి మళ్ళీ దాన్ని కమర్షియలైజ్ చేసి తర్వాత మనం చూస్తున్నాం. కాబట్టి ఆ విధంగా మానవుడు సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం ఏమవుతుందంటే ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ జరిగిపోతుంది. ఎన్విరాన్మెంట్ని మనం అట్లే ఉంచుతూ మనం ఎంత డెవలప్ అయినా ఇబ్బంది లేదు. ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ ఎకాలజీ దెబ్బతింటుందో దాంతో మొత్తం ఈ సృష్టి నాశనం అయిపోయేదానికి కూడా ఆస్కారం. సార్ రండి, ఇట్లా తర్వాత బుక్ బ్యాక్ పేజీ. దీనికి మాకు ప్రిన్సిపల్ సార్ ఒక విధంగా నన్ను ఒక లెక్చరర్ లాగా నడిపించారు. కాలేజీ రోజులు గుర్తొచ్చాయి. ఎందుకంటే మనకు ఉండే టైం 3 రోజులు. బుక్ అనేది కొంచెం ఇది కాలేజీని కూడా రెప్యుటేట్ చేస్తుంది కాబట్టి అందుకని సారు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి ఇచ్చిన సహకారానికి మేము